ట్రైలర్ అంటే మూవీ స్టోరీ మాత్రమే చూపిస్తారు, కానీ ఆ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్టు లేకుండా తన మైండ్ ని నమ్ముకొని అనుకున్న గోల్ వైపు వెళ్తే ఏం సాధిస్తాడో ఏంట్రా చినిగిన షర్ట్ కింద షర్ట్ వేసినావు? చిన్నప్పుడు యూనిక్ గా ఉండడం అంటే చాలా ఇష్టం, కానీ అదే క్రియేటివ్ మైండ్ పెద్దయ్యాక ఏ కంపెనీలో ఫిట్ అవ్వలేకపోయింది. కంపెనీస్ కి నచ్చినట్టు జాబ్ చేయడం నా వల్ల కాలేదు, ఊపిరాడలేదు, జాబ్స్ వదిలేసా. ఒకప్పుడు నవ్వినమ్మ ఇప్పుడు ఏడ్చింది, నాన్న తిట్టాడు, నా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుప్పకూలింది. నాకు నిజంగా ఏం కావాలి? నేనేంటి కొత్తగా చేయాలి, ఎవరు చేయండి చేయాలి, నా మైండ్ యూజ్ చేసి చేయాలి, క్రియేటివిటీ వాడాలి, ఏదో చేయాలి, చాలా చేయాలి, కొత్తగా చేయాలి. ఎలా? అదను సినిమా హీరోనా? ఒక ఫోటో. సినిమా హీరో. ఆ క్షణం నేను వెతుకుతున్న లైట్ కనపడింది. సినిమా థియేటర్ నా కంపెనీ, యాక్టింగ్ నా జాబ్. yes 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 మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాకి హీరో అవుతారా? అవ్వరమ్మా, కానీ నేనేంటో చూపిస్తా. ఇదిరా లైఫ్ అంటే, ఇప్పుడు చూపిస్తా. హాయ్ సార్. నువ్వేనమ్మా కాల్ చేసింది? అవును సార్. నువ్వు స్టోరీ రాస్తావా? యా. నువ్వే హీరోనా? అవును సార్. మహేష్ బాబులో ఉంటావా? లేదు సార్. 2 కోట్లు ఉన్నాయా? లేదు. బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదు సార్. ఓకే, ఇది రియాలిటీ. సినిమా బ్యాక్గ్రౌండ్ నమ్ముకొని రాలేదు, నా మైండ్ ని నమ్ముకొని వచ్చా. చూపిస్తా. అమ్మా, మనకున్నదంతా నీకు ఇస్తాను. ఏంది ఇచ్చేదాన్ని జాబ్ లేకుండా? ఒక్కటే ఛాన్సు. డబ్బులు పోతానని నాకేం భయం లేదు, కానీ నీ జీవితం పోకుండా చూసుకో. నువ్విచ్చిన ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా, ప్రపంచానికి అద్భుతం అంటే ఏంటో చూపిస్తా. ఎవ్వరూ తీయని సినిమా తీయాలి, అందరూ షాక్ అవ్వాలి, బడ్జెట్ తక్కువ ఉంది, థియేటర్ హీరో అనిపించుకోవాలి. ఒక్కటే ఛాన్స్, వన్ షాట్ సినిమా. కట్ లేకుండా సినిమా మొత్తం ఒకే షాట్ లో ఉంటుంది. 1400 డైలాగ్స్, సింగిల్ షాట్ సినిమా. ఇంపాసిబుల్ ఏమో, అందుకే చేయాలి. ఇప్పుడు సినిమా తీయడం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మీరు చూస్తారు సినిమా స్టోరీ, అండ్ అది తీసే మా ప్రయత్నం. రాజా, ఐ లవ్ యూ. పల్లవి, నువ్వు నా ప్రాణం కాదురా, అంతకన్నా ఎక్కువ. పల్లవి ఈ రోజు మార్నింగ్ 8:15 ఫ్లైట్ కి తను ఉబ్బితో కలిసి జర్మనీ వెళ్తుంది. ఆలోచించు. పల్లవి, నా ప్రాణం పనంగా పెట్టైనా నిన్ను దక్కించుకుంటా. సాయి పల్లవి, మన ప్రాణం పనంగా పెట్టైనా తెలుగు సినిమా హీరో అవ్వాలి. అది ఇంపాసిబుల్ అయినా సరే. సాయి పల్లవి లాంటి అమ్మాయిని మళ్ళీ దక్కించుకోవడం ఇంపాసిబుల్. ఒకప్పటి మా బ్యూటిఫుల్ లైఫ్ ని మళ్ళీ దక్కించుకోవాలి. సాయి పల్లవిని ఆపాలి. నాకు ఒకే ఛాన్స్ ఉంది పల్లవిని దక్కించుకోవడానికి. వన్ షాట్. మనకు ఒకే షాట్ ఉంది హీరో అవ్వడానికి. షాట్ అంటే ఒకటే ఉండాలి, ఒకటే షాట్ ఉంది. ఎంత పెద్ద స్టార్ అయినా 10 నిమిషాలు నాన్ స్టాప్ యాక్టింగ్ చేయగలరు, కానీ 100 నిమిషాలు చేయలేరు. ఎందుకంటే అది ఎక్కడ ప్రాక్టీస్ లో లేదు. అది నేను కనిపెట్టాను, నీకు నేర్పిస్తా. ఒకసారి ఫేస్ రైట్ టర్న్ నించుకో. అమ్ముడు పని పూత రైతులో వెళ్ళిపోతున్నావు. 100 మినిట్స్ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా యాక్టింగ్ చేయాలి. ఇందాకే డ్రగ్స్ తీసుకున్నావు, నీకు అసలే హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ రేక్షన్ అనేది చచ్చిపోతా ఉన్నాడు, ఎగ్జైట్ అవుతాయి. నేను బైక్ నడుపు తాపరా. పర్లేదు, పల్లవిని ఆపాలి. నువ్వు దసరా అయితే నేను దీపావళి. రేయ్, ఒకటి చెప్పాలనా? మన పుట్టేవాడు సంక్రాంతి. రాజా, ఇంకొకసారి నన్ను కలవాలని చూస్తే మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నిన్ను చంపేస్తా. వెళ్ళిపో. అమ్మాయి వెళ్ళిపోతుందనే క్రేజీనెస్ ని, పెయిన్ ని యాక్టింగ్ లో చూపిస్తున్నా, కానీ క్యారెక్టర్ నాకు సింక్ లేకుండా చేస్తున్నా. చూడంత వీక్ ఇప్పుడే డ్రగ్స్ తీసుకున్నావు, తీసుకోదంటే గుద్దెంతమైంది. ఇలా చేయదని ఎన్నిసార్లు చెప్పినా నీకు? 7 months నుంచి ఒకటే స్క్రిప్ట్ రిహార్సల్ చేపిస్తున్నావు. షూట్ కి వెళ్తున్నాం, అది అవ్వట్లేదు. అందరూ సలార్ కలికి పుష్పాలు పిచ్చెక్కిపోతున్నారు. మన సినిమా ఎవరైనా చూస్తారా? సింగిల్ షాట్ సినిమా అంటే అలానే ఉంటుంది. షూట్ మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చేయాలి. 9 సార్లు షూట్ ఫెయిల్ అయింది. గివ్ అప్ చేయకుండా నాకు సపోర్ట్ గా ఉండదు. అది అరే, డబ్బులు కావన్నా నేను వేస్తా. వద్దులే, మీరెక్కడి నుంచి చేస్తారు? నువ్వు మా గురించి ఆలోచించకు, ఎలాగోలా మేనేజ్ చేస్తా. నువ్వు పని గాని ఫస్ట్ హీరో అవ్వాలరా. ఇన్ని రోజులు నా కోసం హీరో అవుదాం అనుకున్నా, ఇక నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ కోసం అవుతాను. పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో, బతికేది రిచ్ క్లాస్ లో. హీరో అవుతాను, హీరో అవుతాను. ఈసారి ఎలా అయినా షూట్ ఫినిష్ చేయాలి. సాయి పల్లవిని దక్కించుకుంటా. సాయి పల్లవి, నేను ఇక్కడే ఉన్నా, నీ చుట్టూ, నీ పాకెట్ లో ఉన్న రోజ్ ఫ్లవర్లు, నీ టెన్షన్ లో, నీ చూపులో, నీ దారిలో, నీలో. కానీ నాకు ఉండాలని లేదు, విడిచిపెట్టు. పల్లవి, ఆ రోజు సింగిల్ షాట్ లో షూట్ ఫినిష్ అయింది, కానీ అసలైన ఇంపాసిబుల్ పని ఇప్పుడే స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్. ప్రమోషన్స్ కి మినిమం 50 లక్షలు అవుతుంది. డబ్బులు లేవు, మైండ్ ఉంది. అంటే ఎవరికి తెలియని మనం కోట్ల మంది తెలుగు ప్రజలకు ఫ్యామిలీ మెంబర్లా అయిపోవాలి. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తే
హాయ్ అండి, ఇది నా సినిమా. నా పేరు సూపర్ రాజా. ఏంటి డొనేషన్ కాదు నా సినిమా ఈ ఒక్కరు మన గోదావరిలో అందరూ మళ్ళీ సక్సెస్ మీట్ కి డెఫినెట్ గా వస్తా. అంటే మన పనిని మనం ఎంతవరకు ప్రేమిస్తే ఇట్లా రావాల్సింది మీరు ఈ రోజు వస్తాన్నారు గుర్తుపట్టే నీ కోసం నేను ఒకప్పుడు ఎవ్వరికీ తెలియని నేను జ్వరం వచ్చిన ఎండ వాన అని తెలియకుండా ఊర్లన్నీ తిరిగి 2 కోట్ల మంది తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాను. ఇదే టైంలో నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్న రోహిణి. తమ్ముడు, నీ గురించి బాగా వినిపిస్తుంది ఈ మధ్య. నీకు చాలా పెద్ద అమౌంట్ ఇస్తా, సినిమా మొత్తం నాకు అమ్మేయాలి, క్రియేటివ్ కంట్రోల్ కూడా. సార్, నేను హీరో అవ్వాలనుకున్నది స్క్రీన్ పైన నా మైండ్ ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. దాన్నే వదిలేయమంటే కుదరదు సార్. హలో తమ్ముడు, కొత్త వాళ్ళకు థియేటర్స్ ఇవ్వరు, మీరేమో అన్ని సిటీస్ తిరుగుతున్నారు. ఓన్ గా రిలీజ్ చేసేయండి 4-5 థియేటర్స్ లో. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా హీరో అవుతారా? అబ్బారమ్మా, కానీ నేనేంటో చూపిస్తా. నీ జీవితం పోకుండా చూసుకో. 4-5 థియేటర్స్ నీ జీవితం పోకుండా చూసుకో. 4 థియేటర్స్ కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు నా సింగిల్ షాట్ సినిమాని థియేటర్స్ లో చూడాలి. ఒక మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్ ని నమ్ముకొని అనుకున్న గోల్ వైపు వెళ్తే ఏం సాధిస్తాడో చూపిస్తా. సూపర్ రాజా ఇక్కడ. ఏది అడ్డొచ్చినా తెలుగు సినిమా హీరో అవుతానా లేదా థియేటర్స్ లో తెలుసుకుందాం.